ఇక పశ్చిమాసియా దేశాలపై దాడుల్ని మరింత ఉధృతం చేసింది ఇరాన్. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్కోపై డ్రోన్లతో దాడులు చేసింది ఇరాన్. ఆరామ్కో రిఫైనరీలో ఒక భారీ విధ్వంసాన్ని సృష్టించింది. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తూ ఉంటుంది ఈ ఆరామ్కో. అలాంటి రిఫైనరీ ఆరామ్కోపై అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ చెప్తున్నారు డ్రోన్లతో దాడులు చేసింది. ప్రస్తుతం దీనిపై ఆరామ్కో రిఫైనరీలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది ఈ ఆరామ్కో. దానిపై ప్రస్తుతం ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమాసియా దేశాలపై దాడుల్ని ఉధృతం చేసింది ఇరాన్. సౌదీ అరేబియాలో ఉన్న అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్కోపై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆరామ్కో రిఫైనరీలో భారీ విధ్వంసాన్ని సృష్టించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురుని ఈ ఆరామ్కో శుద్ధి చేస్తూ ఉంటుంది. ఆరామ్కోపై డ్రోన్ తో విరుచుకుపడింది ఇరాన్. పూర్తిగా అక్కడ దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. అది పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాలపై దాడుల్ని మరింత ఉధృతం చేస్తోంది. సౌదీ అరేబియాలో ఉన్న అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన ఆరామ్కోపై డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆరామ్కో రిఫైనరీలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే ఆరామ్కోని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్.